హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు డీఆర్ చెల్లింపులు తాజా సమాచారము, పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆర్థిక సంక్షోభంలో సర్కారు పెన్షన్ భారం మరింత పెరుగుతుండగా రిటైర్మెంట్ బెనిఫిట్ల కుదింపు. ఉద్యోగ విరమణ భారం సమర్థవంతంగా నిర్వహించలేక సర్కార్ తడబడుతోందా? అంటే రాష్ట్రంలో ఉద్యోగ విరమణ పొందిన వారికి పెన్షన్ మరియు ఇతర బెనిఫిట్స్ సకాలంలో చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని చెప్తున్నారు. సో పెన్షన్ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్ల చెల్లింపులు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉండడంతో ఆర్థికంగా ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది అని కూడా చెప్తున్నారు. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారంగా ఈ విభాగంలో ప్రతి ఏడాది కనీసం 15,000 కోట్ల రూపాయల నుంచి 16,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయితే అవసరమవుతుందని చెప్తున్నారు. ఇక 2014, 15 ఆర్థిక సంవత్సరంలో 4,210 కోట్లు ఉన్న పెన్షన్ వ్యయం 2023, 24 నాటికి భారీగా పెరిగి 13,000 కోట్లకు పైగా చేరుకుంది అని అయితే చెప్తున్నారు. ఇక రానున్న 5 ఏళ్లలో ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని అయితే ఆర్థిక శాఖ అధికారులైతే అంచనా వేస్తున్నారు. 2024, 25లో రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం ప్రభుత్వము 11,641 కోట్ల రూపాయలను బడ్జెట్‌కు కేటాయించింది. గత అక్టోబర్ నాటికే 10,669 కోట్లను ఖర్చయితే అయిందనమాట. సో, ఈ పెన్షన్ల కోసం. ఇంకా ఉద్యోగుల పెరుగుదలతో పెన్షన్ వ్యయం దూసుకుపోతోంది. ఉద్యోగ విరమణ సంఖ్యలో గణనీయంగా పెరుగుదల ఆర్థిక వ్యవస్థపైన భారం వేస్తోంది. 2023లో 1,602 మంది ఉద్యోగులు రిటైర్ కాగా 2024లో ఈ సంఖ్య 7,000 దాదాపు 8,000కి చేరుకుంది. 2025, 26, 27లలో రిటైర్ అయ్యే ఉద్యోగుల సంఖ్య వరుసగా 9,600, 9,700, 9,400 ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ పెరుగుదలతో రిటైర్మెంట్ బెనిఫిట్లకు సంబంధించి భవిష్యత్తులో మరింత ప్రణాళికాబద్ధమైన వ్యయ నిర్వహణ అయితే అవసరం అవుతుంది. పెన్షనర్లకు పెరుగుతున్న బకాయిలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెన్షనర్లకు ప్రభుత్వం దాదాపుగా 2,000 కోట్ల రూపాయలను బకాయిలను చెల్లించలేకపోతుంది. ఈ బకాయిలు తీర్చడానికై టీజీఐఐసి భూములను తాకట్టు పెట్టి 10,000 కోట్ల రుణం తీసుకోవాలని అయితే ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నిర్ణయం ద్వారా తాత్కాలిక ఉపశమనాన్ని పొందినా దీర్ఘకాలికంగా ఈ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని అయితే ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉద్యోగ సంఘాల ఆందోళన. రిటైర్మెంట్ బెనిఫిట్ల చెల్లింపులు నిలిచిపోవడంతో ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని అయితే ప్రభుత్వ వాదన ప్రకారంగా ప్రతి నెల మొదటి తేదీకే జీతాలు చెల్లిస్తున్నామని చెప్తున్నప్పటికీ వాస్తవానికి ఉద్యోగుల జీతాలు సకాలంలో అందటం లేదని వారు విమర్శించారు. ఇకపోతే పరిష్కారం కోసం వేడుకల కంటే పునాది స్థాయి చర్చలు అవసరమైతే చెప్తున్నారు. రాష్ట్రం ఎదురుచూస్తున్న ఆర్థిక సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారాన్ని కనుగొనడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. పెన్షన్ వ్యయాన్ని సమర్థంగా నిర్వహించడానికి కొత్త మార్గాలను ఆవిష్కరించడంతో పాటుగా రాబోయే సంవత్సరాల్లో ఖర్చులను అదుపుతో అదుపులో ఉంచుకునేందుకు ప్రణాళిక చర్యలైతే చేపట్టాలి. ప్రభుత్వం ఆదాయ వనరులు పటిష్టతతో పాటు ఉద్యోగ విరమణ విధానాల్లో సంస్కరణలు చేయడం ఈ సంక్షోభానికి శాశ్వత పరిష్కార మార్గం అవుతాయని అయితే విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇక మనము చూసుకోవచ్చు ఇక్కడ టేబుల్‌లో పెన్షన్ బడ్జెట్ ఇలా పెరిగింది. ఏద 2014, 15లో 4,200 కోట్ల రూపాయలు సరిపోయేది. 2015, 16లో 8,000 డబల్ అయింది దాదాపుగా. తర్వాత 2023, 24లో ఇంకా పెరిగిందనమాట. 13,000కు పెరిగింది. ఇక 2024, 25లో కొద్దిగా తగ్గిందనమాట. 11,600 కోట్లకి. ఇక రిటైర్మెంట్ ఖాళీలు 2023లో 1,600 మంది, 2024లో 8,000 మంది, 2025లో 9,600 మంది, 2026లో 9,700 ఈ విధంగా 2027లో ఈ సంఖ్య కూడా పెరిగే అవకాశం అయితే ఉన్నట్టు చెప్తున్నారండి. ఈ విధంగా ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇతర ప్రయోజనాలు ఆర్థిక వనరుల మీద ప్రధానంగా ఆధారపడుతున్న జీతాల భారం ఆదాయం అభివృద్ధి మరియు ఫిట్మెంట్ నిష్పత్తులు ఎలా ప్రభావితం చేస్తాయనైతే మనం అర్థం చేసుకోవచ్చు. 2024 నాటి పరిస్థితి రాష్ట్రంలో ఆదాయం వచ్చేసి రాష్ట్ర ఆదాయంలో జీతాల భారం 30% మాత్రమే ఉండేది. ఆ సమయంలో ప్రభుత్వ ఆదాయం సరిపడడంతో
జీతాలు హ్యాండిల్ చేయడం సులభంగానే ఉండేదన్నమాట. 2014 నాటి పరిస్థితి. 43% ఫిట్‌మెంట్ ప్రభావం అయితే చూపించింది. 43% ఫిట్‌మెంట్ ఇవ్వడం వల్ల జీతాల భారం 35% నుంచి 39%కి పెరిగింది. అయితే రాష్ట్ర ఆదాయంలో వృద్ధి ఉండటంతో మళ్ళీ ఇది 36కైతే కుదించబడిందనమాట. అంటే ఆదాయం ఎక్కువ ఉండడం వల్ల 36కి చేరుకుంది. ఆదాయ వృద్ధి వల్ల ఖర్చులను సులభంగా నిర్వహించగలిగారు. ఇప్పుడు 2022లో 23% ఫిట్‌మెంట్ ప్రభావం. 2022లో కేవలం 23% మాత్రమే ఫిట్‌మెంట్ ఇవ్వబడింది. డీఏలు, బకాయిలు ఇవ్వకపోయినా కూడా జీతాలు, పెన్షన్లు రాష్ట్ర ఆదాయంలో 44% వరకు అయితే ఖర్చవుతూ ఉండేది. గతంలో జీతాల భారం 39% ఉండగా ఇప్పుడిది ఏకంగా 45% దాటిందనమాట. ఇక ఆర్థిక పరిస్థితిపై ప్రభావం. రాష్ట్ర ఆదాయం జీడీపీ పెరుగుదల ఆధారంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. గతంలో ఆదాయ వృద్ధి ఉన్నప్పుడు పెద్ద ఫిట్‌మెంట్‌లు కూడా సులభంగా నిర్వహించగలిగారు. అయితే ఇటీవల కాలంలో ఆదాయం పెరుగుదల సరిపోకపోవడం వల్ల బకాయిలు పెరగటం, ఖర్చుల జీతాల ఖర్చులు అధికంగా అవ్వడం అయితే జరుగుతోంది. సో, ఆదాయ వృద్ధి అనేది కీలకం. సంపద సృష్టించడం అండి. సో, జీతాల ఫిట్‌మెంట్ నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి అనుగుణంగా ఉండాలి. జీడీపీ పెరుగుదల ద్వారా రాష్ట్ర ఆదాయ వృద్ధి సాధ్యమవుతుంది. ప్రస్తుత సమస్యలు ఫిట్‌మెంట్‌లు తగ్గించడం మరియు బకాయిలు నిలిపివేయడం ద్వారా ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ఉద్యోగుల సంక్షేమంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. రాజకీయాలు మరియు ప్రజా అవగాహన. రాజకీయ నాయకులు, సోషల్ మీడియా ఇలా వివిధ వర్గాలు జీతాల ఖర్చులపై ప్రశ్నలు వేస్తూ ఉంటాయి. అయితే నిజమైన సమస్య ఆదాయం పెరుగుదల లోపం అని అయితే గ్రహించాల్సి ఉంటుంది. అవగాహన కల్పన అవసరము. ఉద్యోగులు మరియు ప్రజలు రాష్ట్ర ఆదాయ వృద్ధి, జీడీపీ వృద్ధి వంటి అంశాలపైన అవగాహన పెంచుకోవాలి. ప్రభుత్వ వ్యయాలు మాత్రమే కాకుండా ఆదాయం పెంచే చర్యలపై కూడా దృష్టి పెట్టడం అవసరము. సంక్లిష్టంగా చూసుకున్నట్లయితే 43% ఫిట్‌మెంట్ అయినప్పటికీ ఆదాయ వృద్ధితో తేలికగా నిర్వహించగలిగారు. 23% ఫిట్‌మెంట్‌కు పర్యవసానంగా రాష్ట్ర ఆదాయం సరిపడక జీతాల భారం పెరిగింది. భవిష్యత్తులో జీతాలు, పెన్షన్ల నిర్వహణ ఆదాయ వృద్ధిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. చిరకాలంగా పరిష్కారం. ప్రభుత్వం జీడీపీ వృద్ధి, ఆర్థిక మౌలిక వనరుల అభివృద్ధి మరియు ఉద్యోగ ఆర్థిక భద్రతపై దృష్టి పెట్టాలి. ఉద్యోగుల సంక్షేమం మరియు రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం సమతుల్యంగా కొనసాగడం అనేది అన్ని వర్గాల కళాయత్నంతోనే సాధ్యం అవుతుందనేది తెలుస్తుంది. సో, ఈ విధంగా ప్రభుత్వం అనేది మనకు ఈ విధంగా రాను రాను జీతాల భారం పెరిగిపోతుందండి. ఇప్పుడు 45% పెరిగింది. 40%కి చేరుకుంది. మొదట్లో కేవలం 30% మాత్రమే రాష్ట్ర ఆదాయంలో ఉన్నటువంటి ఆహ్, నిర్వహించగలిగినటువంటి రాష్ట్రం ఇప్పుడు ఈ విధంగా 40%కి పెరిగిపోయిందనమాట. కాబట్టి ఆదాయం తగ్గింది. ఖర్చులు, వ్యయాలు పెరిగిపోవడం వల్ల ఈ విధంగా జరిగింది. సో, సంపద సృష్టించడం అనేది ముఖ్యము. ఈ విధంగా ఉద్యోగ పెన్షనర్లకైతే గత కొన్ని ఏండ్లుగా జీతాలు మరియు పెన్షన్లు చెల్లిస్తున్న ప్రభుత్వం.